ఇక ఇటు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ప్రభుత్వం చేసే మంచి ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను వేరువేసే విధానంలో అడ్డుపట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలు కుయుక్తులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి. ఇటువంటి పనికిమాలిన రాజకీయవేత్త సమాజానికి చాలా ప్రమాదకరం. దీన్ని అందరూ కూడా గమనించి గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చెప్పే కదా 9 కేసులు, చిన్న చిన్న కేసులు. ఏం కేసులు? గంజాయి కేసులు ఉన్నాయి, ఆటో డ్రైవర్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, విద్యార్థిని కిడ్నాప్ చేసిన కేసులు ఉన్నాయి, కళ్ళు దుకాణం మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు దొంగిలించిన కేసులు ఉన్నాయి. తెనాలి ఇంటికి వెళ్ళాడు కదా, తెనాలే కదా కుర్రాడు దిల్లు, తెనాలే. మంగళగిరిలో ఉంటే తీసుకెళ్లారంట, అది నేరం అంటాడు. నూటికి 100% లబ్ధి వచ్చిద్దని అతను ఆశిస్తున్నాడు, కానీ ప్రజలకు అర్థం అవుతా ఉంది. ఆ ముఖ్యంగా తెనాలి ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు వీళ్ళ గురించి ఏంటనేది. గతంలో మతాల మధ్య ప్రయత్నం చేశాడు, ఈ మధ్య ఇక ఇప్పుడు కులాల వంతైంది. ఈ అంశానికి కులాలకి సంబంధం ఏంటి? సంబంధం ఏమీ లేదు. ఇతను పబ్బం గడుపుకుందామని ప్రయత్నం. ఛార్జ్ షీట్స్ ఉన్నాయిగా, ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లోనే ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఇది రౌడీ షీట్, హిస్టరీ షీట్. న్యాయవాది అయితే బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ అన్నీ కూడా స్పందించి ఉండేవాళ్ళు. అతను ఏ ప్రాక్టీస్ ఉందో మరి, ఇతను తోడుపోయినోడే ఉంటాడు. ఎక్కడే ఆయన ఎప్పుడు డాక్టర్ చదివాడు మరి, ఎప్పుడు ఎక్సైల్ ఎప్పుడో. రౌడీ షీట్ వాళ్ళ టైంలో 23లో 9/7/2023 డేట్ ఆఫ్ ఓపెనింగ్, వైసీపీ హయాంలో. వాళ్ళే కదా అధికారంలో 9/7/2023లో 9 కేసులు ఉన్నాయి కదా. అంటే ఒక ముద్దాయి కాడు మరో ముద్దాయి కోసం వెళ్ళాడులే. ఇతను తప్పే ఉందా? ఆయన మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళా, ఆయన ముద్దాయిగా ముద్దాయిల కోసం వెళ్ళాడు. ఐక్యత ఉన్న సహ ముద్దాయిలేమో పక్కకు పోతా ఉన్నారు. విజయసాయి రెడ్డి లాంటి కొత్త ముద్దాయిలను కలుపుకుందాం ఫ్రెండ్షిప్ అని వెళ్ళాడు. థ్యాంక్ యూ.